Now I am going to marry this very nice girl. ఇప్పుడు ఈ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. I want her to be a virgin whom I marry. నేను పెళ్లి చేసుకునే ఆ అమ్మాయి కన్యకగా ఉండాలి. You are an adulterer. నీవేమో వ్యభిచారివి. You have deflowered so many. ఎంతో మంది నువ్వు పాడు చేశావు. And now when it comes to your marriage, ఇప్పుడు నీ పెళ్లి వచ్చేసరికి you say I want a virgin. నాకేమో కన్యక కావాలని చెప్తావు. My dear people, పిల్లరా, there are too many people like this. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. A corrupt tree cannot bring forth good fruit. మంచి చెట్టు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. Yes. అవును, You're a corrupt tree. నువ్వు పనికి మాలిన చెట్టువు. And when the time of your marriage comes, నీ వివాహ సమయం వచ్చేసరికి you say, నువ్వు చెప్తావు, oh, I want a happy family. నాకు సంతోషకరమైన కుటుంబం కావాలి. I want to make my bride happy. నా యొక్క వధువుని నేను సంతోషపరచాలి. And I want a beautiful family. నాకు అందమైన కుటుంబం కావాలి. But what are you taking into your marriage? అయితే నీ వివాహంలో నువ్వేం తీసుకొని వెళ్తున్నావు? You're taking your sins. నీ పాపాలను తీసుకొని వెళ్తున్నావు. You're taking the sins of your youth. నీ యవ్వన కాల పాపాలను తీసుకొని వెళ్తున్నావు. And you want to throw that heritage into the bosom of your children. ఆ నీ పాపముల యొక్క స్వాస్థ్యాన్ని నీ బిడ్డల ఒడిలో వేయటాన్ని నువ్వు కోరుతున్నావు. And then you say this boy is a bad boy. అప్పుడు తర్వాత చెప్తావు, మా అబ్బాయి చాలా చెడ్డవాడు. Oh, this girl is a bad girl. ఈ అమ్మాయి చాలా చెడ్డ అమ్మాయి. I don't know how she was born in our family. మా కుటుంబంలో ఈ అమ్మాయి ఎట్ట పుట్టిందో నాకు తెలియదు. No, my friend. లేదు నా స్నేహితుడా, You are a corrupt tree. నీవు పనికి మాలిన చెట్టువు. And you have brought forth corrupt fruit. నీవు కాని ఫలములను ఫలించావు. And when you see the fruit, నీవు ఇప్పుడు ఆ ఫలాన్ని చూచినప్పుడు oh, you begin to shed tears. నీవు కన్నీరు కాచడం ప్రారంభిస్తావు. You say there is no peace in my family. ఏమండి, మా కుటుంబంలో సమాధానం లేదండి. I always thought I would enjoy my family. కుటుంబ జీవితంలో ఎప్పుడు సంతోషిస్తానని తలంచానండి. But I'm unable to enjoy my family. ఇప్పుడు నా కుటుంబాన్ని సంతోషించలేకపోతున్నానండి. Nothing but sickness and trouble. కేవలం ఇంటిలో వ్యాధులు, సమస్యలేనండి. Yes, my friend. అవును నా స్నేహితుడా, The Lord Jesus said, ప్రభువుని యేసు చెప్పారు, by their fruit ye shall know them. వారి ఫలమును బట్టి మీరు వారిని తెలుసుకొనవచ్చును. So many of you have come from distant places. మీలో ఎంతమంది చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. And I do not want you to take back with you that corrupt tree. ఆ పనికి మాలిన చెట్టుని మీతో పాటు మీరు తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళటం నాకు ఇష్టం లేదు. I want you to take from here a new person, a new faculty to bring forth good fruit. మంచి ఫలాలు ఫలించడానికి క్రొత్త స్వభావమును, సామర్థ్యములను ఇక్కడ నుంచి మీరు తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. So, కాబట్టి what do we see here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? A tree which deserves to be plucked up by the roots. వేళ్లతో సహా పెళ్లగించబడటానికి తగినటువంటి చెట్టు ఇది. There are spots in your feet. వారు మీ ప్రేమ విందులలో దొంగమెట్టులు, Clouds that are without water, నిర్జలమైన మేఘములు, carried about the winds. గాలి చేత అటు ఇటు కొట్టుకుని పోయేవి, Trees whose fruit withereth, కాయలు రాలిపోయేటటువంటి చెట్లు, without fruit, ఫలములు లేకుండా, twice dead, 2 మార్లు చచ్చి, plucked up by the root. వేళ్లతో పెళ్లగింపబడినట్లుగా. My dear friends, ప్రియ స్నేహితులారా, God says, దేవుడు చెప్తున్నారు, I cannot see this wicked tree. ఈ దుష్ట చెట్టు నేను చూడలేను. Pluck it up. దాన్ని పెళ్లగించండి. The axe is laid ఇప్పుడే వేరు చెట్టు, at the root of every tree, ప్రతి చెట్టు యొక్క వేరు మీద గొడ్డలు పెట్టబడి ఉన్నది. that every tree that bringeth not fruit, good fruit, should be hewn down. మంచి ఫలములు ఫలింపిన ప్రతి చెట్టు కూడా నరికివేయబడాలి. And cast into the fire. అగ్నిలోనికి పడవేయబడాలి. My dear friend, ప్రియ స్నేహితులారా, look at our fruit. మన ఫలముల వైపు చూడండి. Look at our offices. మన ఆఫీసుల వైపు చూడండి.
Can you show me